హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హిట్ 3 ట్రైలర్ వచ్చింది, చూశాను, బాగుంది. అయితే ఈ ట్రైలర్లో కొన్ని విషయాలు నాకు సర్ప్రైజింగ్గా అనిపించాయి. అవేంటంటే, ఫస్ట్ ఈ ట్రైలర్ చాలా ఎర్లీగా వచ్చింది. బేసిక్గా ఒక మూవీ రిలీజ్కి 1 వీక్ ముందు లేదా ఒక 4-5 డేస్ ముందు ఒక ట్రైలర్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 15 డేస్ ముందే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఈ ట్రైలర్ లెంత్. బేసిక్గా ఇప్పుడు వస్తున్న మూవీస్కి సంబంధించిన ట్రైలర్స్ లెంత్ అన్నీ కూడా 2 minutes 10 seconds నుంచి 2 minutes 40 seconds వరకు ఉంటాయి, లేదా మాక్సిమం 3 minutes వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 3 minutes 32 seconds ఉంది. నెక్స్ట్ ఈ ట్రైలర్లో చూపించిన వైలెన్స్, నాని గారి కెరీర్లో ఇప్పటి వరకు చూడని ఒక ఇంటెన్స్ అండ్ వైలెంట్ క్యారెక్టర్ మనం చూడబోతున్నాము. నెక్స్ట్ మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్. బేసిక్గా మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ అంటే ఒక సాఫ్ట్ టోన్లో వెళ్తూ ఉంటుంది, కానీ ఈ ట్రైలర్లో మాత్రం నాకు చాలా రా అండ్ రస్టిక్గా కనిపించింది. సో చూద్దాము ఫుల్ మూవీలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ ఈ ట్రైలర్ లో నాకు ఇంప్రెసివ్ గా అనిపించింది విజువల్స్. సో ఎవరు వర్క్ చేశారు ఈ సినిమాకని ఒకసారి చెక్ చేస్తే డిఓపి సాను జాన్ వర్గీస్ గారు అని తెలిసిందే. ఆయన గురించి ఇంకా సెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. ఆయన చాలా పాపులర్ మూవీస్ కి వర్క్ చేశారు, తమిళ్, మలయాళం, హిందీ అండ్ తెలుగులో కూడా. ఆయన ఫిల్మోగ్రఫీ నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉండాలి. కేవలం మూవీ అంటే ఒక హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు, ఆ విజువల్స్ ని స్క్రీన్ మీద చూపించడానికి ఎంతో మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ సాను జాన్ వర్గీస్ గారు ఎలాంటి మూవీస్ కి వర్క్ చేశారంటే, కమల్ హాసన్ గారి విశ్వరూపం మూవీకి వర్క్ చేశారు. అలాగే మలయాళంలో టేక్ ఆఫ్, మాలిక్, రీసెంట్ గా వచ్చిన పాన్ మ్యాన్, అలాగే మన తెలుగులో ఇంతకు ముందు నాని గారి మూవీస్ కి, శ్యామ్ సింగ్ రాయ్, జెర్సీ మూవీస్ కి కూడా ఈయన వర్క్ చేశారు. ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. ఈయన మూవీస్ కి సంబంధించిన వర్క్స్ చాలా బాగున్నాయి, ఆయన మూవీస్ కూడా చూడండి. నెక్స్ట్ ఈ హిట్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒక అనాలిసిస్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను, కానీ అలా కాదు. అసలు ఈ హిట్ యూనివర్స్ లో వచ్చిన మూవీస్ కి వాటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకొని ఒక వీడియో చేద్దాము డీటెయిల్ గా అని ఇప్పటి వరకు ఆగాను. సో అందుకే కొంచెం లేట్ అయింది. ఈ హిట్ యూనివర్స్ లో ఇప్పటి వరకు 2 సినిమాలు వచ్చాయి, హిట్ 1, హిట్ 2, ఇప్పుడు హిట్ 3 రాబోతుంది. సో ఒక్కసారి ఆ 2 మూవీస్ లో ఉన్న స్టోరీస్ ఏంటి, వాటి మధ్య ఉన్న కనెక్షన్స్ ఏంటి, ఆ 2 మూవీస్ లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఈ హిట్ 3కి ఉన్న లింక్స్ ఏంటి, ఈ హిట్ 3లో వాటికి ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అనేది అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ హిట్ 1. హిట్ 1 కి సంబంధించిన స్టోరీ తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో ప్రీతి అనే ఒక అమ్మాయి మిస్సింగ్ అవుతుంది. ఆ మిస్సింగ్ కేసుని తెలంగాణ హిట్ టీమ్ ఎస్పీ విక్రమ్ రుద్రరాజు ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. అయితే ఇక్కడ విక్రమ్ రుద్రరాజుకి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా త్రూ అవుట్ ద ఫిలిం విక్రమ్ రుద్రరాజుని వెంటాడుతూ ఉంటాయి. ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి విక్రమ్ రుద్రరాజు ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మనం హిట్ 1 లో చూసాము. అయితే హిట్ 1 సినిమాలో మనకు కొన్ని క్వశ్చన్స్ ని రైజ్ చేశారు డైరెక్టర్ శైలేష్ కొరను గారు. వాటిల్లో ఫస్ట్, అసలు విక్రమ్ రుద్రరాజు యొక్క పాస్ట్ ఏంటి, అతని పాస్ట్ లో సుష్మిత అనే ఒక పాప అతనితో కలిసి ఉంటుంది. సో ఆ పాప ఎవరు, ఆ తర్వాత ఆ పాపని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి విక్రమ్ రుద్రరాజు కళ్ళ ముందే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. సో వాళ్ళు ఆ పాపని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకంత దారుణంగా చంపేశారు అనేది ఒక క్వశ్చన్. అలాగే హిట్ 1 ఎండింగ్ లో విక్రమ్ రుద్రరాజు మీద ఒక బుల్లెట్ ఫైర్ అవుతుంది. సో ఆ ఫైరింగ్ ఎవరు చేశారు, ఎవరు విక్రమ్ రుద్రరాజుని చంపాలనుకున్నారు అనేది ఇంకో క్వశ్చన్. అండ్ అలాగే హిట్ 1 ఎండింగ్ క్రెడిట్స్ లో ఒక ఫోటోని ప్లే చేశారు. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ కి పన్ను మీద పన్ను ఉంటుంది. సో ఇది హిట్ 2 లో ఉన్న కేసు కి సంబంధించిన ఒక క్లూ అనమాట ఇది. నెక్స్ట్ హిట్ 2 విషయానికి వస్తే, హిట్ 2 లో స్టోరీ వైజాగ్ లో జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ సిటీలో సంజన అనే ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. ఆ అమ్మాయికి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్ని కూడా విడివిడిగా కట్ చేసి ఒక దగ్గర పెట్టేసి ఉంచుతాడు కిల్లర్. ఆ కేసుని వైజాగ్ హిట్ టీమ్ ఎస్పీ కృష్ణదేవ్ కి అసైన్ చేస్తారు. సో ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందంటే, అక్కడ స్పాట్ లో ఉన్న బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒక్క అమ్మాయికి సంబంధించినవి మాత్రమే కాదు, కేవలం తల ఒక్కటి మాత్రమే సంజన అనే ఒక అమ్మాయికి సంబంధించింది. మిగతా బాడీ పార్ట్స్ అన్ని కూడా వేరు వేరు వాళ్ళకి సంబంధించినవి అని తెలుస్తుంది. సో అంతమంది ఆడవాళ్ళని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చంపారు, ఎవరు చంపారు, అలాగే కృష్ణదేవ్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది హిట్ 2 స్టోరీ. ఈ కిల్లర్ క్యారెక్టర్ ని అప్పట్లో సుహాస్ గారు చేశారు, చాలా బాగా చేశారు, చాలా సర్ప్రైజింగ్ గా కూడా అనిపించింది అప్పుడు. అయితే హిట్ 2 లో కూడా హిట్ 1 కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ని ఇంకా రైజ్ చేశారు. అందులో ఒకటి, హిట్ 1 సినిమా ఓపెనింగ్ లో విక్రమ్ రుద్రరాజు ఒక కేసుని సాల్వ్ చేస్తాడు. ఒక ఓపెన్ ఏరియాలో ఒక బాడీని కనిపెడతాడు. ఆ కేసుని విక్రమ్ రుద్రరాజు సాల్వ్ చేసి క్లోజ్ చేస్తాడు. ఆ కేసులో దొరికిన బాడీ హిట్ 2 లో విలన్ ఎవరైతే నలుగురు ఆడవాళ్ళని చంపేస్తాడో వాళ్ళలో ఒకరు బాడీ ఆ బాడీ. సో ఆ లేడీని చంపింది హిట్ 2 లో ఉన్న విలన్ డెంటిస్ట్ అయితే, ఆ కేసుని విక్రమ్ రుద్రరాజు ఎలా సాల్వ్ చేశాడు, అతను ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసులో ఎవరిని హంతకుడుగా డిసైడ్ చేశారో
చేశారు అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ హిట్ 1 ఎండింగ్ లో విక్రమ్ రుద్రరాజు మీద ఒక బుల్లెట్ ఫైర్ అవుతుంది. ఆ బుల్లెట్ ఫైర్ చేసింది హైదరాబాద్ హిట్ టీమ్ హెడ్ విశ్వనాథ్ గారు అని రివీల్ చేశారు. అండ్ అలాగే విశ్వనాథ్ గారు చనిపోయారని హిట్ 2 లో చూపించారు. సో ఇక్కడ మనకు వచ్చిన ఇంకో క్వశ్చన్స్ ఏంటంటే విశ్వనాథ్ గారు ఎలా చనిపోయారు అండ్ అలాగే విశ్వనాథ్ విక్రమ్ రుద్రరాజుని ఎందుకు చంపాలనుకున్నాడు అనేది మనకు తెలియాల్సిన క్వశ్చన్స్. అయితే హిట్ 1 సినిమా ఎండింగ్ లో హిట్ 2 కి సంబంధించిన క్లూస్ ఇచ్చినట్టు హిట్ 2 ఎండింగ్ లో అయితే హిట్ 3 కి సంబంధించిన క్లూస్ అయితే ఏమీ ఇవ్వలేదు. కేవలం హిట్ 3 లో నాని గారు చేయబోతున్నారు అనే ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ హిట్ 3 విషయానికి వస్తే ఈ స్టోరీ జమ్మూ కాశ్మీర్ లో జరగబోతుంది. 9 నెలల ఒక పసిబిడ్డ మిస్సింగ్ కేసు మీద ఈ హిట్ 3 స్టోరీ రన్ అవబోతుంది. అండ్ ఈ సినిమాలో ఒక హాలీవుడ్ లెవెల్ వైలెంట్ అండ్ బ్రోటల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే మనం చూడబోతున్నాము. అండ్ ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేయబోతున్నారు అనేది కూడా సస్పెన్స్. సో చూద్దాము ఈ సినిమాలో హిట్ 1 హిట్ 2 కి సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయా, లేకపోతే ఆ క్వశ్చన్స్ ని అలాగే సస్టైన్ చేసి ఇంకా సస్పెన్స్ ని అలాగే కంటిన్యూ చేస్తారా అనేది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.